సో మనం ఇప్పుడు ఫైల్ మెనూలో ఇంపోర్ట్ ఆప్షన్ చూద్దామండి. సో ఫైల్ ఇంపోర్ట్ ఫైల్ అని ఉందిగా, షార్ట్కట్ కంట్రోల్ హై, ఇది క్లిక్ చేసినప్పుడు ఇది బ్రౌజర్ అడుగుతుందండి. దీంట్లో మనం ఏదైతే కావాలో మనం క్లిక్ చేసి ఇంపోర్ట్ అనగానే వచ్చేస్తుంది. సో దీన్ని మనం కాంపోజిషన్లో తీసుకోవచ్చు. అలాగే షార్ట్కట్ ఉందిగా కంట్రోల్ ఐ కీబోర్డ్ షార్ట్కట్ కొట్టినా కానీ ఇంపోర్ట్ అవుతుందండి. అయితే ఇలానే ఫైల్లో ఇంపోర్ట్లో మల్టిపుల్ ఫైల్స్ అని ఉందండి. ఇది క్లిక్ చేసినప్పుడు మనం డైరెక్ట్ క్లిక్ చేసి ఇంపోర్ట్, మళ్ళీ అది ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అని అడుగుతుందండి. ఇంపోర్ట్, సో ఎన్ని కావాలంటే అన్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ చేయవచ్చండి. డన్, లాస్ట్కి ఎన్ని కావాలంటే అది క్లిక్ చేసుకున్నాక లాస్ట్ డన్ అని క్లిక్ చేయండి, స్టాప్ అవుతుంది. మరొక ఆప్షన్ కూడా ఉందండి. ప్రాజెక్ట్ విండోలో డబుల్ క్లిక్ చేసి మౌస్తో ఎన్ని కావాలంటే అన్ని డ్రాగ్ చేసి ఇలా ఫైల్స్ సెలెక్ట్ చేసేయండి. 4 ఫైల్స్ సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ అండి. ఆ 4 ఫైల్స్ ఇందులో వచ్చేస్తాయి. సో ఇదండి ఆప్షన్స్, ఫైల్లో ఇంపోర్ట్ ఆప్షన్స్. ఈ ఇంపోర్ట్లో మల్టిపుల్ ఫైల్స్ ఫ్రమ్ లైబ్రరీస్, అంటే లైబ్రరీస్లో ఏదైతే ఫైల్స్ ఉన్నాయో అవి వచ్చేస్తుంది. ఇది ఇంపోర్ట్ అడోబ్ ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్, అంటే మీరు అడోబ్ ప్రీమియర్లో ఏదైతే ప్రాజెక్ట్ చేస్తారో అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఓపెన్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి మీది ఆ ఫైల్ ఎక్కడైతే ఉందో అది బ్రౌజ్ చేసి ఇక్కడ నుంచి ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్గా ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఇలా ఆల్ సీక్వెన్స్ ఓపెన్ అంటే అది ఓపెన్ అయిపోతుంది. ఓకే క్లిక్ చేయండి. ఏదో ఫైల్ మిస్సింగ్ ఉంది అంటే. సో ఇదండి, ఇలా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రో కూడా ఇందులోంచి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఇంపోర్ట్ లైబ్రరీస్ ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ ప్లేస్ హోల్డర్స్ సాలిడ్ క్లిక్ చేస్తే సాలిడ్ వచ్చేస్తుంది. ఇది సాలిడ్ అండి. Ctrl+Alt+F కొడితే ఫిట్ అవుతుందండి విండోకి. సో ఫైల్లో మీరు ఇప్పుడు ఇంపోర్ట్ చూసారండి, ఈ ఆప్షన్స్ అన్నీ. ఎక్స్పోర్ట్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లేయర్ డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక 3 సెకండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ అని కొడుతున్నాను కీబోర్డ్లో, ఎండ్. సో 0 to 3 ఇక్కడ నేను 2 పెడుతున్నాను చూడండి. ఫైల్ ఎక్స్పోర్ట్ యాడ్ టు మీడియా ఎన్కోడర్ క్యూ క్లిక్ చేశానండి. సో మీడియా ఎన్కోడర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే దీంట్లో మీకు కనిపిస్తుంది, ఇక్కడ వచ్చేస్తుందండి ఆ ఫైల్ ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో మీడియా ఎన్కోడర్లో ఆ ఫైల్ ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి, హెచ్సి క్వాలిటీ డిఫాల్ట్ వదిలేసి ఇక్కడ నుంచి మీరు ఎక్కడ రెండర్ పెట్టాలనుకుంటారో అక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చేయండి. ఇమేజ్ రెండర్ అని ఇచ్చేసి సేవ్ చేసేసి ఇక్కడ క్లిక్ చేయండి, స్టార్ట్ క్యూ అని క్లిక్ చేయండి. సో దట్ అది రెండర్ అయిపోతుంది. ఓన్లీ ఇమేజ్ ఫైలే కాబట్టి మీకు ఫాస్ట్గా రెండర్ అవుతుంది ఫైల్. చూడండి ఎంత ఫాస్ట్గా రెండర్ అవుతుందో. సో ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, సో చూస్తారు కదా, ఫైల్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ మీడియా ఎన్కోడర్. అలాగే యాడ్ టు రెండర్ క్యూలో కూడా చేయొచ్చండి. మీరు యాడ్ టు రెండర్ క్యూ Ctrl+M షార్ట్కట్, ఇందులో కూడా మీరు ఇక్కడ నుంచి మీకు ఏ ఫార్మాట్ కావాలో అది క్లిక్ చేసి RGB, ఒకవేళ ఆడియో ఉంటే ఆడియో అవుట్పుట్ ఆటో ఉందిగా ఆటోమేటిక్ తీసుకుంటారు. ఓకే కొట్టేసి ఇక్కడ అవుట్పుట్ క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి డెస్క్టాప్ మీద ఇక్కడ ఫైల్ నేమ్ రెండర్ 2 చేసేసి సేవ్ చేయండి. రెండర్. సో ఇది కూడా త్వరగా ఫాస్ట్గా రెండర్ అవుతుంది, ఫుల్గా రెండర్ అవుతుంది. మీరు ఇక్కడ రెండర్ స్టాప్ చేసుకోవచ్చు, పాస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో రెండర్ కంప్లీట్ అయిందండి. చూడండి ఇక్కడ అవుట్పుట్ మనం ఇక్కడ నుంచి కూడా మీరు రైట్ క్లిక్ చేసి రివల్ ఇన్ ఎక్స్ప్లోరర్ అన్నప్పుడు అక్కడ వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడైతే రెండర్ 2 ఇది అండి, ఇమేజ్ రెండర్ ఇది ఎన్కోడర్లో చేసింది, ఇదేమో ఇమేజ్లో. సో ఇన్ని రకాలుగా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఫైల్ని. ఫైల్ ఎక్స్పోర్ట్ యాడ్ టు ప్రీమియర్ ప్రో కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ ఫైల్ మ్యాక్స్ సినిమా ఫోటోకి కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎలిమెంట్ రెడీ వాడి ఒకవేళ మోడల్స్ మీకు ఫోటోలు ఏమైనా చేయాలని కూడా చేయొచ్చు.
నెక్స్ట్ ఫైండ్, ఇవన్నీ సింపుల్ ఆప్షన్స్. డిపెండెన్సీ గురించి చెప్తాను, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.